హాయ్ అండి. ఈరోజు బీరకాయ కూర. బీరకాయలు తీసుకొచ్చానండి. అర కేజీకి ఎక్కువ అండి, కేజీకి తక్కువ. ఇలా చూడండి, బాగుందా, కలర్ఫుల్గా ఉందా, మీకు నచ్చిందా? దీని ప్రాసెస్ చెప్తానండి. బీరకాయలు తెచ్చి చెక్కు తీసేసి మంచి కడిగి ముక్కలు కట్ చేసా. 4 టమాటాలు తీసుకొని కడిగేసి ముక్కలు కట్ చేసా. ఒక ఉల్లిపాయ తీసుకొని కడిగి ముక్కలు కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నా. ఈలోపు పచ్చెనపప్పు వేరే గిన్నెలో పెట్టి నానబెట్టానండి. ఈ తర్వాత కొంచెం ఆయిల్ పోసి బండి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేసానండి. వేసేసి తాలింపు వేగిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసినాక ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసానండి. టమాటాలు వేగిన తర్వాత ఇదిగో పచ్చెనపప్పు నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసేసాను. టమాటాలు వేగుతూ ఉన్నాయండి, అవి వేసేసాను. వేసిన తర్వాత బీరకాయ వేసానండి. కొద్దిసేపు వండించి బీరకాయ వేసినాక కొంచెం పసుపు, ఉప్పు వేసాను సరిపడా. వేసిన తర్వాత కొద్దిసేపు అట్నే మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సేపు ముక్క పట్టుకొని చూడంలో మెత్తగా అయింది. మెత్తగా అయిన తర్వాత కారం వేసానండి. కారం వేసిన తర్వాత ఇక కొంచెంసేపు ఉడకనిచ్చాను. అట్నే సిమ్లో పెట్టేసాను. ఉడకనిచ్చాను. దాంట్లో వాటర్ వచ్చినాయి. సిమ్లో పెట్టి ఉడకనిచ్చేసి అలాగే ఉడుకుతూ ఉందండి. ఈ లోపల నేను ఏం చేశాను, కొంచెం పచ్చెనపప్పు ఉన్నాయి కదా, అవి ఉడకాలని చెప్పి ఇక సిమ్లో పెట్టి అవి తిప్పుతా కూర్చుని అడుగంటిద్దామన్నని. అడిగేమంటలేదండి. ఈ తర్వాత కారం వేసాను. కారం వేసేసి బాగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ముందే వేస్తే కొంచెం బాగోదని చెప్పి తర్వాత వేసాను. ఆ కరివేపాకు వేసినాక ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిచ్చాను. తర్వాత దించుకుంటాము అన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసినాక ఇదిగో ఇలా అయిందండి. ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. బీరకాయ కూర బాగుంటుంది. బీరకాయ కూర పాలు పోసి వండుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు అండి. బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకోసారి ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఓకేనా అండి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇలా వండుకొని మీరు కూడా తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. చూడండి, ఒకసారి మీరు వండుకున్నారనుకో చాలా బాగుంది అంటారు. మీరు కూడా రెడీ చేయండి. సరేనా? బాయ్ అండి. బాయ్.